అందరికీ నమస్కారం. ఈరోజు ఇరు పార్టీల ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ రెండు దఫాలుగా 128 సీట్ల దాకా టీడీపీ భర్తీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అయితే మొత్తం ప్రకటించినట్టున్నారు. అయితే ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించి మనం ఇప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని ఒక కోణంలో చూస్తూ బీసీల కోసం ఈ వీడియో చేస్తున్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బీసీలకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రకటించిన దాంట్లో 41 సీట్లు బీసీలకి కేటాయించడం జరిగింది. ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోటి ఇప్పటికీ 24 సీట్లు మాత్రమే ప్రకటించారు. ఇది రెండు జాబితాల్లో మొత్తం కలిపి కూడా 24 సీట్లు ప్రకటించారు. అయితే ఇంకా ప్రకటించాల్సిన కొన్ని ఉన్నాయి. అవి బ్యాలెన్స్ చేసుకుంటే వైసీపీ అన్ని వస్తాయా రావు అనేది తర్వాత విషయం. అయితే అసలు యాక్చువల్గా బీసీలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు బీసీలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, అసలు రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారా అనే ఒక కోణంలో ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆలోచించి బీసీలకి పెద్దపీట వేసి బీసీలను బయటికి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కొంతకాలం వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది. కేవలం ఆ ఇరు పార్టీల నుంచి కూడా ఆ 2-3 సామాజిక వర్గాలు మాత్రమే పోటీ చేస్తూ వచ్చారు. సరే, ఇక ఈ విషయం గురించి టీడీపీ శ్రేణుల్లో కొంతమందిని ఈరోజు మేము ఆ లిస్ట్ ప్రకారం కొంతమందిని మా టీం కావచ్చు, మేము కావచ్చు, కొంతమందిని అడిగితే ఏమంటారంటే, టీడీపీ మొదట ఆదరించింది బీసీలని. సో అందుకని బీసీలు ఈరోజు మేము ఇచ్చినటువంటి సీట్లు అన్నీ కూడా ఏవైతే 24 ఇచ్చామో ఈ 24 సీట్లు కూడా స్వతంత్ర అభ్యర్థులు వారు, అంటే సొంతంగా రాజకీయం చేసుకోగలరు, సొంతంగా పార్టీని నడిపించుకోగలరు, సొంతంగా వారి అధికారాలు ఏంటో తెలుసుకొని, అంటే రాజకీయం పూర్తిగా అవగాహన కలిగినటువంటి వారికి మేము ఆ 24 టికెట్లు ఇచ్చామని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఉన్నటువంటి ఆ శ్రేణులు వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఇందులో వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఈ 41 మందికి ఇచ్చారు, కానీ వీళ్ళు స్వతంత్రంగా పార్టీలో వ్యవహరించే అవకాశం ఉందా లేదా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి పలువురు శ్రేణులు కూడా చెప్తున్నారు. అయితే ఇవ్వడానికి మాత్రం బీసీలకి అధికంగానే సీట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి ఎంతవరకు, అంటే ఓటమి గెలుపు అనేది తీసి పక్కన పెడితే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారనేది మాత్రం జనాలు అయితే చూస్తున్నారు. టీడీపీ చాలా తగ్గించింది అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఈ కోణంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందా, లేదా వైఎస్ఆర్సీపీ బీసీలను అడ్డం పెట్టుకొని గెలిచేటువంటి అవకాశం ఉందా అనేది మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఒక విషయంలో మాత్రం, అంటే పార్టీలు ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విషయంలో కొంతవరకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలు బీసీల్లో ఇంత మాత్రం వ్యక్తులు ఉన్నారనే విషయం ఆంధ్రప్రదేశ్ జనానికి ఈరోజు కూడా తెలియని పరిస్థితి. అసలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ కూడా తెలియదు. అంటే ఆ పక్క ఊరు వాళ్ళకి, సొంత ఊరు వాళ్ళకి కూడా ఆ బీసీల్లో ఇంత ఫైనాన్షియల్ స్టేటస్ కలిగినటువంటి వారు ఉన్నారని కానీ, లేకపోతే బీసీలు ఈ మాత్రం రాజకీయం చేస్తారనే విషయం కానీ చాలామందికి తెలియదు. అది ఈ రోజున కొత్త వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడు, కానీ మొత్తానికి కొత్త వాళ్ళందరినీ తీసుకురావడం, పార్టీలో జాయిన్ చేసి ఇన్ఛార్జ్ ఇవ్వటం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. అయితే ఈ రెండు కోణాల మీద మనం చూస్తే, ఏవైతే టీడీపీ బీసీలకి తక్కువగా ఇవ్వటం, వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఇవ్వటం, ఇవి రెండు అయితే మరి బీసీలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కొంచెం ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కనుక మరికొద్ది నిమిషాల్లో ప్రెస్ మీట్ జరగబోతుంది. ఈ తరుణంలో బీసీలకి ఏ విధంగా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. మరి బీసీలకు నిజంగా పెద్దపీట వేస్తే బీసీలు స్వతంత్రంగా నిలబడగలిగి ఆర్థికంగా కూడా ముందుండగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది. లేదు, తక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ టీడీపీలో ఉన్నటువంటి వారే నిజంగా రాజకీయం చేయగలరు, అలాంటి బీసీ నాయకులే ముఖ్యమైన వారు,
వారికే ప్రాధాన్యత అనుకునే పని అయితే వారికి ప్రాధాన్యత ఇచ్చేసి వారిని గెలిపించడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం బీసీ కోణాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన బెన్ తెలుగు. అందరికీ నమస్తే. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.